హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి తాను చేసే పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేడు అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. కర్మలు ప్రధానంగా 3 రకాలు. కర్మలు అంటే మన జీవిత ప్రయాణంలో మనం వెంట తెచ్చుకునే సంస్కారాలు లేదా ఫలాల మూటలు. సంచిత కర్మ అంటే సంగ్రహించబడినది లేదా పోగు చేయబడినది అని అర్థం. సంచిత కర్మ అంటే అనేక జన్మల నుంచి పోగు చేసిన కర్మల సమూహం. మన గత జన్మలలో చేసిన మంచి చెడు కర్మలన్నీ ఒక గిడ్డంగిలో నిల్వ ఉన్నట్లుగా ఉంటాయి. మన అనేక జన్మల కర్మలు సంచితంగా ఉంటాయి. అనేక జన్మలలో చేసిన కర్మను సంచిత కర్మ అంటారు. కోట్ల కల్పాల పాటు సంచిత కర్మ అలాగే ఉంటుంది. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ అంటే ప్రారంభించబడినది లేక అమలులోకి వచ్చినది అని అర్థం. సంచిత కర్మ గిడ్డంగిలో నుంచి ఈ జన్మలో అనుభవించటానికి తీసుకుని వచ్చిన కర్మ. ఇది ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సిందే. గిడ్డంగిలోని ధాన్యంలో నుంచి రోజుకు అవసరమైన పరిమాణం మాత్రమే తీసుకుని రావడం లాంటిది. ప్రారబ్ధ కర్మను ఆపలేము. ప్రారబ్ధ కర్మ ఏ దేశం, ఏ కుటుంబం, రూపం, ఆరోగ్యం, ఆయుష్, సుఖదుఖాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, సంతానం మొదలైన వాటిని నిర్ణయిస్తుంది. పుణ్య పాప కర్మల ఫలితం ఈ దేహంలో ప్రారబ్ధంగా ఆశ్రయించి ఉంది. అది అంతా అనుభవించాల్సిందే, ఎక్కడా వదిలివేయలేము. ఆగామి కర్మ. ఆగామి అంటే రాబోయేది లేదా భవిష్యత్తు. ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తు జన్మల కోసం సంచిత కర్మలో చేరుతాయి. ఇప్పుడు మనం విత్తే విత్తనాలు భవిష్యత్తులో పంటగా లభిస్తాయి. మనిషి ఇప్పుడు చేసే కర్మను ఆగామి కర్మ అంటారు. భవిష్యత్తులో మరో జన్మలో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానం సంచిత కర్మను గడ్డిని అగ్ని కాల్చినట్లు దహిస్తుంది. ఆత్మ జ్ఞానం పొందడం, గురూపదేశం, భక్తి, ధ్యానం, మోక్ష సాధన మొదలైన వాటి వల్ల కర్మను తొలగించుకోవచ్చు. సుఖాలను దుఃఖాలను సమభావంతో స్వీకరించాలి. ఫలాన్ని త్యాగం చేయాలి. ఓర్పు ధైర్యంతో ఉండాలి. ఇది నా కర్మ ఫలం అని తెలుసుకోవాలి. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి. ధర్మ మార్గంలో నడవాలి. సత్కర్మలు, పుణ్యకార్యాలు భగవత్ అర్పణ బుద్ధితోటి ఉండాలి. గతాన్ని మరిచి వర్తమానాన్ని స్వీకరించాలి. భవిష్యత్తును సత్కర్మలతోటి నిర్మించుకోవాలి.